పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళడం అంటే ఏంటో ముకుంద విషయంలోనే చూడాల్సొస్తుంది. తండ్రి సపోర్ట్ కూడా జత అయింది ముకుందకి. రూపం మార్చుకొని మురారికి దగ్గరవ్వాలనుకుంటుంది ముకుంద. ఇక ఆ ముకుందకి సపోర్ట్‌గా నిలబడతానంటాడు వాళ్ళ తండ్రి. ఆయన బాధ ఏంటి అంటే, నా కూతురు ఏ అఘాయిత్యం చేసుకోకుండా ప్రాణాలతో ఉంటే చాలు అన్నట్టు ఆయన అనుకుంటాడు. రూపం మార్చుకున్నా మార్చుకోకపోయినా కృష్ణ తప్ప వేరెవ్వరూ తనకి వద్దు అన్నట్టు అనుకుంటాడు మురారి. అటువంటిది ఈమె రూపం మార్చుకొని వస్తే మురారి యాక్సెప్ట్ చేస్తాడా? అంటే కృష్ణని ఏకంగా లేపేద్దామని అనుకుంటుందో ఏమో ఈ ముకుంద. ఇక వాళ్ళ నానేమో ఒట్టు తీసుకుంటాడు. ఏ అఘాయిత్యం చేసుకోకమ్మా అనేది అంటూ ఉంటే, నాన్న నీకిప్పటికి కూడా అర్థం కావట్లేదు నా తెగింపు ధైర్యం చూస్తుంటే, ఎలా అయినా సరే మురారిని దక్కించుకోవడమే నా ముందున్న ధ్యేయం అని అయితే చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్తుందన్నమాట. ఆయన ఏమంటాడంటే, నీకు జరిగిన అన్యాయానికి నువ్వు చేసేదే కరెక్టు అంటాడు. ఈమెకి ఏం అన్యాయం జరిగిందండి చెప్పుకోవాలంటే? ఈమె వల్ల ముగ్గురు జీవితాలు నాశనం అయ్యాయి తప్ప ఈమెకేం అన్యాయం జరగలేదు కదా. ఇక డైరెక్ట్గా చివరిసారిగా మురారిని చూసుకొని వెళ్దాము అన్నట్టు వెళ్తుందనమాట. మురారి చూసేస్తాడు. రేవతి కూడా ముకుందని చూసేస్తుంది. ఇక వీళ్ళిద్దరు చూసేసి ఇంకా అక్కడి నుంచి పారిపోతూ ఉంటే కృష్ణ అంతలోనే బట్టలు తీయడానికి అన్నట్టు వస్తుందన్నమాట. ఆ బట్టల చాట దాంకుంటుంది ఈ ముకుంద. మురారి ఏమో వెతుకుతూ ఉంటాడు, ముకుందని నేను చూశాను ఎటుపోయింది ఏంటి అని. రేవతి కూడా చూస్తూ ఉంటుంది, ముకుందలాగే అనిపించింది ఎటుపోయింది అని. ఇక కృష్ణ చీరలు తీస్తూ ఉంటే ఆ చీరల వెనకాల దాక్కొని ఉంటుంది ముకుంద. మరి ఒకవేళ ఆ చీరలు తీసేటప్పుడు కృష్ణకు కానీ ముకుంద కనపడితే ముకుంద అనుకున్న ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఏకంగా ఒక ఊహించిన మలుపే ముకుంద విషయంలో జరగబోతుంది. మరి కృష్ణ ముకుందాన్ని చూస్తుందా, మురారి అయినా చూస్తాడా, రేవతి అయినా చూస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్లోనే చూడాలి. ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.